తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులు అధికారులతో ఎమ్మెల్యే శ్రీనివాసులు సమావేశమయ్యారు. వ్యర్థాలతో నిండిపోయిన డ్రైనేజీలలో మురికి నీరు సాఫీగా వెళ్లేందుకు స్పెషల్ డ్రైవ్ను చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతు బజార్, మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని, వాటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. మురికివాడల్లో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడి హెచ్ఓడీలతో మళ్ళీ సపరేట్గా కూడా సెక్షన్ వైజ్ కూడా తిరుపతి కార్పొరేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇంజనీరింగు, టౌన్ ప్లానింగు, రెవెన్యూ, ఫైనాన్స్, మెప్మా, హెల్త్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫైర్, అన్ని ఫైనాన్స్, ఇవన్నిటిని కూడా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారులకు ఒకటే సూచించడం కూడా జరిగింది. శానిటేషన్కు మన ప్రథమ ప్రయారిటీ పెట్టి, శానిటేషన్ తిరుపతి నగరంలో టెంపుల్ సిటీ కాబట్టి, ఇదొక ఆధ్యాత్మిక నగరం కాబట్టి, ఈ నగరంలో మనం అందరూ కూడా పుణ్యం చేశాం కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర మనం తిరుపతిలో ఉన్నాం. మన ఊరికి లక్షల మంది, రోజు 60 నుంచి 1 లక్ష మంది వరకు మన ఊరికి వచ్చిపోతున్నారు. ఇటువంటి నగరంలో నేను అధికారులు కోరింది కూడా, ఇటువంటి మంచి పుణ్యక్షేత్రంలో ఇంతమంది భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది తిరుపతి నగర మన నియోజకవర్గ వాసులు నివసిస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా అధికారులకు